వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం బీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ వచ్చేస్తూ ఉన్నారు. మనకి సిటీ నుంచే కాదండి, చాలా దూరం నుంచి కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల యొక్క అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీసోర్స్ నే ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. అలా పేరెంట్ అండ్ చైల్డ్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమకొండ. హనుమకొండ. ఓకే. నాన్న మిమ్మల్ని తీసుకొచ్చారా, మీరు నాన్నని తీసుకొచ్చారా? నేనే నాన్నని తీసుకొచ్చాను. ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? మా ఫ్యామిలీ రిలేటివ్ వల్ల తెలిసింది. రైట్. సో ఏం చెప్పారు వీసోర్స్ గురించి వాళ్ళు, అండ్ తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది? ఫస్ట్ నాకు అబ్రాడ్ వెళ్ళడానికి ఏ రీజన్ తెలియదు. జస్ట్ ఐ హ్యావ్ మై చైల్డ్ డ్రీమ్ టు గో దర్ అండ్ స్టడీ. తర్వాత నా డ్రీమ్స్ ఎలా అచీవ్ చేయాలనేది ఒక పాత్ అంటూ నాకు తెలియదు. ఆఫ్టర్ కమింగ్ టు వీసోర్స్ ఒక పాత్, ఒక ఐడియా, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏ స్టెప్ వెళ్ళాలి అని చెప్పింది. నాకు కోఆపరేట్ చేసింది కూడా ఈ టీం మాత్రం. సో ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? లోన్ శాంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఏం స్టడీస్ కంప్లీట్ చేశారు? ఫర్దర్ అబ్రాడ్ లో ఏం ఐ హ్యావ్ చదువుకోవాలనుకుంటున్నారు? కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ విచ్ కంట్రీ? యూకే. సో యూనివర్సిటీ సెలెక్షన్ అయిపోయిందా? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? కోవెంట్రీ యూనివర్సిటీ వచ్చింది. ఓకే. స్కాలర్షిప్? 2500 pounds త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్. అది కొలెటరల్ నాన్ కొలెటరల్. సో ఎడ్యుకేషన్ లోన్ నాన్ కొలెటరల్ అంటున్నారు. ఎంత వచ్చింది? 40 lakhs లోన్ వచ్చింది. 40 lakhs. ఓకే. బ్యాంక్ వెళ్ళారా, ఇక్కడ చేయించారా? రీసోర్స్ వాళ్ళే చేశారు, అది కూడా ఇక్కడే అయిపోయింది అంతా. ఈజీ అయిందా ప్రాసెస్? ఏమైనా హర్డల్స్ అనిపించాయా? లేదు, చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అంతా. ఒకవేళ మేము తీసుకొని ఉంటే మేబీ స్టెప్స్ లేట్ అయ్యేదేమో, ఇక్కడ చాలా విత్ ఇన్ డేస్ లో అయిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు? ఎప్పుడు వెళ్తున్నారు అబ్రాడ్ కి? మే ఇంటేక్ అనుకుంటున్నాం. మే ఇంటెక్ కి. ఓకే. వీసా స్లాట్ బుక్ చేసుకుంటే అయిపోయింది. సో ఫస్ట్ అయితే యూనివర్సిటీ సెలెక్షన్ అడ్మిషన్ అయిపోయింది, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కూడా వచ్చేసింది. వచ్చేసింది. కాబట్టి హ్యాపీగా మేలో ఫ్లై అవబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది? ఒక 1 step లో ఉన్నాను, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే. ఫుల్ఫిల్ అయిపోతే ఇంకా హ్యాపీ ఉంటాను. సూపర్ అండి. సో మీలాగే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ డ్రీమ్స్ కలలు కంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చారు, చూసారు, అంతా ఎలా అనిపించింది? ఫస్ట్ మైండ్ మొత్తం బ్లాంక్ గా ఉంటుంది. ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి అనే థాట్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ ఒక కన్సల్టెన్సీకి వచ్చాకే మనకేంటో తెలుస్తుంది ఐడియా. మన నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే జీరో నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక స్టెప్ టు స్టెప్ తెలిసాక ఓకే మనం రియలైజ్ అవుతాం అన్నట్టు. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? విత్ కోఆపరేషన్ వీ కెన్ డూ ఎనీథింగ్. మన కోఆపరేషన్ లేనిది 1 step కూడా ముందుకు వెళ్ళలేం.